రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల పట్టణం కేంద్రంలో ఈరోజు కేఎస్ ఫంక్షన్ హాల్ నందు నాగదొడ్డి వెంకట్రాములు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమిత గద్వాల్ జిల్లా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురువ పుల్లయ్య మాట్లాడుతూ నాగదొడ్డి వెంకట్రాములు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో జిల్లాకు నాయకుడిగా ఎన్నుకోవడం మనం ముందుండాలి అని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగదొడ్డి వెంకట్రాములు జిల్లా పార్టీ నాయకులు, లీడర్లు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నాయకత్వాన్ని అప్పగించలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అందరినీ అంటే అన్ని సామాజిక వర్గాలని అన్ని ఖచ్చితంగా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎవరిని నిలబెట్ట కూడా ఇంతవరకు 2001 నుంచి కూడా ఎవరిని నిలబెట్ట కూడా పార్టీ కోసం పనిచేసినాడు. 2014లో కూడా పార్టీ కోసం పనిచేసినాడు. 18 కూడా ఎమ్మెల్యేగా గెలిపించాడు. మళ్ళీ 2000 ఇప్పుడు కూడా ప్రజలతో ఓటు వేసిన తర్వాత ప్రజల నుంచి వాళ్ళ స్వభావం కోసం పార్టీ ఓడిపోయే పరిస్థితి ప్రాంతంలో ఉన్నది. ఎప్పుడు అంటే వ్యక్తిగతంగా చూస్తారు కానీ పార్టీని డెవలప్ చేసేటువంటి నాయకులు లేదు. పార్టీ పనిచేసేటువంటి నాయకులు లేదు. కాబట్టి వ్యక్తులు ఎదుగుతారు. పార్టీ వ్యక్తులు కాదు. ఇక్కడ పార్టీ అంటే వ్యవస్థలో అందరూ ఎదుగాలనేది ఆలోచన. మరి ఖచ్చితంగా కూడా ఏంటంటే ఏ కార్యక్రమం తీసుకున్నప్పుడు ఈ జిల్లా గర్భాలలో కనిపెట్టే కానీ ఈ జిల్లా మరి ఈ నాయకత్వ బాధ్యతను మరొకసారి వినడానికి అప్పగించే పార్టీ వల్ల నడిగడ ప్రాంతం అంటే గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో అధిష్టానం ఉన్నది. మరి అందుకే అందులో భాగంగానే ఇప్పుడు ఈ కార్యక్రమం చేసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్నికైన సందర్భంగా ఇవాళ అంటే పార్టీగా బలంగా